హలో మై క్యూటీస్ వాట్సాప్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భార్గవి ఎల్లాలా. సో గైస్, ఐఎమ్ బ్యాక్ విత్ ఎ బ్యూటిఫుల్ ఫెస్టివల్ కలెక్షన్ గైస్. ఇవాళ కలెక్షన్ నిజంగా సూపర్ ఉంది. అన్నీ కూడా సూపర్ అఫోర్డబుల్ ప్రైస్లో ఉన్నాయి. అఫోర్డబుల్ ప్రైస్లో అంటే ఎంత అనుకుంటున్నారా? మనకి ఫెస్టివల్ అవుట్ఫిట్స్ జస్ట్ 1000 రూపీస్లో మాత్రమే ఉన్నాయి. ఇవాళ మనం చూడబోయే కలెక్షన్ మొత్తం అండర్ 1000 రూపీస్లోనే ఉన్నాయి. సో ఫెస్టివల్ అవుట్ఫిట్స్ అంటే మనకి బిలో 1000, దట్టు 3 పీస్ కుర్తీ సెట్స్ అంటే బెస్ట్ డీల్ కదా. సో యా, వీటన్నింటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇచ్చుంటాను. మీకు ఇన్ కేసు ఎవరికైనా ఏదైనా నచ్చిందంటే మీరు అక్కడ నుంచి హ్యాపీగా చెక్అవుట్ చేయొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో గాయస్, ఇవి వాళ్ళు మనం చూడబోయే బ్యూటిఫుల్ కలెక్షన్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. నేను మీకు 1 by 1 డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి బ్యూటిఫుల్ మెరూన్ కలర్లో ఉన్న ఈ బ్యూటిఫుల్ కుర్తీ సెట్. చాలా బాగుంది ఈ సెట్ అయితే. సో మనకి టాప్ మొత్తం చాలా హెవీ డీటెయిలింగ్ వస్తుంది. దట్టు మెరూన్ కలర్ మీద కదా, చాలా బ్రైట్గా ఉంటుంది. అంటే ఫెస్టివల్ సీజన్స్లో ఎల్లో, మెరూన్ కలర్, రెడ్ కలర్ ఇలాంటివన్నీ చాలా బాగా హైలైట్ చేస్తాయి కదా. సో ఇలా ఉంటుంది టాప్ మొత్తం మనకి. ఇలా మంచి రెడ్ కలర్ మీద చక్కగా ఇలా హెవీగా మనకి ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చేసారు. ఇది ఎలా ఉందని నేను మీకు క్లోజప్లో చూపిస్తా చూడండి. సో ఇలా వచ్చేసింది, చాలా హెవీగా ఉంటుంది. ఓన్లీ యోక్ పార్ట్కి మాత్రమే మనకి ఇలా హెవీ ఎంబ్రాయిడరీ అయితే ఉంటుంది. ఇంకా రిమైనింగ్ అంతా మనకి కొంచెం ప్లెయిన్గానే వచ్చేస్తుంది. సో ఇలా ఇది మనకి స్ట్రైట్ కట్ కుర్తీ కాదు, అంబ్రెల్లా కట్ వచ్చేస్తుంది. సో ఇలా ఉంటుంది అవుట్ఫిట్ మొత్తం. అండ్ హ్యాండ్స్కి అయితే మనకి ఇలా చక్కగా 3/4 స్లీవ్స్ అయితే ఇస్తారు. దట్టు ప్లెయిన్గా ఇవ్వకుండా మంచి ఇలా హెవీ ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చేసారు. బాగుంది. ఎంబ్రాయిడరీ అంతా కూడా మెస్సీగా అలా ఏం లేదు, చాలా నీట్గా ఉంది. దట్టు మనకి కాంట్రాస్ట్ కలర్లో తీసుకున్నారు కదా, మెరూన్ కలర్ మీద గోల్డ్ కలర్తో థ్రెడ్ వర్క్ అంతా ఇచ్చారు కాబట్టి మంచి హైలైట్గా అనిపిస్తుంది. కలర్ కాంబినేషన్ అయితే చక్కగా ఉంటుంది. అండ్ ఇది స్ట్రైట్ కట్ కుర్తీ కాకుండా మనకి చక్కగా ఇలా అంబ్రెల్లా కట్ లాగా వచ్చేసింది కాబట్టి చాలా బాగుంటుంది మనం పెయిర్ చేశాకైతే. అండ్ ఇంకా కింద సైడ్ కూడా మనకి ప్లెయిన్గా ఇవ్వకుండా సేమ్ అదే స్లీవ్స్కి ఇచ్చారు కదా, సో అలాంటిది ఇచ్చారు. స్లీవ్స్కి అయితే కొంచెం హెవీగా ఉంది, ఇక్కడ కొంచెం సింపుల్గా ఉంది. లైక్ ఇక్కడ స్లీవ్స్కి అయితే ఇలా ఉంది కదా, మధ్యలో ఇక్కడ కొంచెం ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ కూడా యాడ్ చేశారు. సో కింద సైడ్ మాత్రం మనకి కొంచెం సింపుల్గా వస్తుంది. సో ఇది వచ్చేసి హ్యాండ్స్కి వచ్చిన ఎంబ్రాయిడరీ, అండ్ ఇది వచ్చేసి మనకి కింద సైడ్ వచ్చిన ఎంబ్రాయిడరీ. కొంచెం సింపుల్గా ఉంటుంది మనకి కింద సైడ్ అయితే, మరీ అంత పెద్ద బార్డర్ లాగా ఇవ్వకుండా సింపుల్గా ఇచ్చేసారు. బాగుంది కదా. ఫ్లేర్ కూడా బాగుంది, ఈ ఫ్రాక్ అయితే బాగుంది. డ్రెస్కి ఫ్లేర్ అయితే ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే అలా వస్తుంది. బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి ఇలా ప్లెయిన్గా ఇచ్చేస్తారు. సో బ్యాక్ సైడ్ మొత్తం కూడా ఇలా ప్లెయిన్గా వస్తుంది. అండ్ ఇక్కడ థ్రెడ్ అయితే ఇచ్చేసారు. బాగుంది డ్రెస్ అయితే, సింపుల్గా ఉంటుంది. యోక్ పార్ట్కి మాత్రం చాలా గ్రాండ్గా ఇచ్చారు. రిమైనింగ్ పార్ట్ మొత్తం మనకి చాలా సింపుల్గా ఉంటుంది. క్యారీ చేయడానికి కూడా లైట్ వెయిట్ ఉంటుంది, సూపర్ లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ లుక్ అయితే చాలా డీసెంట్గా ఉంటుంది. పర్ఫెక్ట్ ఫెస్టివ్ అవుట్ఫిట్ ఇది అయితే. సో ఇది టాప్ వస్తుంది, అండ్ దీని మీదకి మనకి బాటమ్ వచ్చేసి సేమ్ బాటమ్ ఇచ్చేసారు దీని మీదకి కూడా. సో టాప్ ఏ కలర్లో ఉందో అదే కలర్లోనే మనకి బాటమ్ అయితే ఇలా ఇచ్చేసారు. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే బాటమ్కి కూడా మనకి ప్లెయిన్గా ఇవ్వకుండా చక్కగా ఇలా ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చేసారు. ఇదైతే మనకి హ్యాండ్స్కి ఏదైతే ఉందో సేమ్ అదే ప్యాటర్న్లో ఇచ్చేసారు. బాగుంది కదా. సో ఇది వచ్చేసి బాటమ్. అండ్ ఇంకా టాప్ అండ్ బాటమ్ రెండు కూడా హెవీగానే ఉన్నాయి కదా. సో దుపట్టా కూడా మంచి హెవీగానే ఇచ్చారు. ఈ అవుట్ఫిట్కి దుపట్టా కూడా ప్లస్ అని చెప్పొచ్చు, చాలా బాగుంది దుపట్టా కూడా. సో ఇలా ఇది కూడా మనకి సేమ్లోనే వస్తుంది, సేమ్ రెడ్ కలర్లోనే వచ్చేస్తుంది. బాగుంటుంది. ఈ దుపట్టా ఏంటంటే మనకి ఫాలింగ్ మెటీరియల్ కాదు, కొంచెం స్టిఫ్గానే ఉంటుంది. సో మనం వేసుకున్న తర్వాత మంచిగా ఇలా ఉంటుంది, స్టిఫ్గా ఉంటుంది కాబట్టి అకేషనల్గా అలా వేసుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ అది కూడా మనకి ప్లెయిన్గా ఇవ్వకుండా చక్కగా ఇలా కట్ వర్క్లో చాలా బాగా ఇచ్చేసారు. సో ఇలా ఉంటుంది. అండ్ మిడిల్లో కూడా మనకి ప్లెయిన్గా లేకుండా అక్కడక్కడ చిన్న బూటీస్ అయితే ఇలా ఇచ్చేసారు. సైడ్స్కి మొత్తం ఇలా బార్డర్స్ ఇచ్చారు. ఈ బార్డర్స్ అయితే మనకి 4 సైడ్స్ రావు, ఓన్లీ 2 సైడ్స్ వస్తాయి. సో ఇలా అటు సైడ్ అండ్ ఇటు సైడ్ వస్తాయి, కానీ ఇటు సైడ్ అయితే రావు, ఈ 2 సైడ్స్ అయితే రావు. సో ఓవరాల్గా అయితే లుక్ బాగుంటుంది. అవుట్ఫిట్ మీద పేర్ చేసామంటే చాలా బాగుంటుంది, బికాస్ ప్లెయిన్గా లేదు కదా, మొత్తం చాలా హెవీగా ఉంది దుపట్టా కూడా. కాబట్టి మనం అవుట్ఫిట్ మీద పేర్ చేసామంటే లుక్ చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి దుపట్టా. నాకు దుపట్టా కూడా బాగా నచ్చేసింది అవుట్ఫిట్ మీదకి. సో ఎలా క్యారీ చేసినా కూడా బాగుంటుంది ఈ దుపట్టా అయితే. ఈ బ్యూటిఫుల్ బ్రైట్ రెడ్ కలర్లో ఉన్న కుర్తీ సెట్ అయితే వేసుకోవడానికి చాలా బాగుంటుంది, బికాజ్ ఇది మనకి అంబ్రెల్లా కట్లో వస్తుంది కాబట్టి లుక్ వైజ్ బాగుంటుంది అండ్ కంఫర్ట్ వైజ్ కూడా సూపర్ ఉంటుంది. అండ్ ఇందులో మనకి 2 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఈ రెడ్ కలర్ వస్తుంది, ఇంకొకటి అయితే పర్పుల్ షేడ్లో వస్తుంది. రెండు కూడా కలర్ ఆప్షన్స్ అయితే చాలా బాగున్నాయి. పర్పుల్ కలర్ది కూడా బాగుంది. సో ఇందులో మనకి సైజ్ ఆప్షన్స్ వచ్చేసి స్మాల్ సైజ్ నుంచి అప్ టు XXL దాకా సైజ్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ప్రెసెంట్ నేను తీసుకున్నది అయితే స్మాల్ సైజ్. మీరు యూజువల్గా ఏ సైజ్ తీసుకుంటారో ఆ సైజ్కి వెళ్ళిపోతే మీకు ఫిట్టింగ్ అయితే
పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది. ఈ సైజ్ అయితే కరెక్ట్ గానే వస్తుంది. అండ్ ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి విస్కోస్ రేయాన్ మెటీరియల్, కంఫీ వైజ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ దుపట్టా కూడా మనకు కొంచెం ఆర్గాన్జా టైప్ లో స్టిఫ్ గా వస్తుంది కాబట్టి అవుట్ఫిట్ ని ఇంకా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది. లుక్ అయితే చాలా బాగుంటుంది. అండ్ అది కూడా కట్ వర్క్ లో వస్తుంది కాబట్టి ఫినిషింగ్ అంతా కూడా లుక్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ మీకు క్లోజ్అప్ లో చూపిస్తున్నాను చూడండి ఎలా వస్తుంది అని చెప్పేసి. సో చాలా బాగుంటుంది అవుట్ఫిట్ అయితే ఓవరాల్ గా. ఏ సింపుల్ అకేషన్ కైనా లేదంటే కొంచెం హెవీగా ఉన్న అకేషన్స్ కైనా కూడా హ్యాపీగా యూజ్ చేయొచ్చు ఈ అవుట్ఫిట్ ని. మనం స్టైల్ చేసేదాన్ని బట్టి ఇంకా లుక్ అయితే నెక్స్ట్ డిపెండ్ అయి ఉంటుంది. ఓవరాల్ గా అయితే చాలా బాగుంటుంది. కలర్ అయితే మంచి రెడ్ కలర్, ఇది డల్ షేడ్ లో అలా ఉండే కలర్ అయితే కాదు, చాలా బ్రైట్ షేడ్ లో ఉంటుంది. అండ్ చాలా లైట్ వెయిట్ గా కూడా ఉంటుంది. మరీ హెవీగా అలా ఏం అనిపించదు, మనం వేసుకోవడానికి కూడా మంచి లైట్ వెయిట్ గానే అనిపిస్తుంది. మనకి యోక్ పార్ట్ డీటెయిలింగ్ అంతా కూడా చాలా హెవీగా కనిపిస్తుంది కాబట్టి రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద కుర్తి మొత్తం మనకి చాలా ప్లెయిన్ గా ఇచ్చేసారు. సో అందుకు మంచి లుక్ అయితే క్రియేట్ అవుతుంది. ఇది టాప్ కి మాత్రమే కాకుండా బాటమ్ కి కూడా లేస్ యాడ్ చేయడం వల్ల ఇంకా బాగా కనిపిస్తుంది. ఓవరాల్ గా ఒక మంచి లుక్ అయితే క్రియేట్ అవుతుంది. అండ్ మన సెకండ్ బ్యూటిఫుల్ అవుట్ఫిట్ వచ్చేసి ఈ బ్రైట్ షేడ్ లో ఉన్న బ్యూటిఫుల్ కుర్తీ. ఇది కూడా చాలా బాగుంది, చాలా సాఫ్ట్ ఉంది. ఫ్యాబ్రిక్ అయితే మనకి సూపర్ కంఫీ ఉంటుంది. ఇలాంటిది ఇది ఏ సీజన్ అయినా కూడా హ్యాపీగా యూజ్ చేయొచ్చు. అండ్ ఓన్లీ ఫెస్టివల్ టైమ్స్ లో అలాంటప్పుడే కాకుండా క్యాజువల్ గా డైలీ వేర్ యూజ్ చేయాలన్నా కూడా సూపర్ గా ఉంటుంది. ఇది వేసుకున్న తర్వాత అయితే కలర్ చాలా బ్రైట్ గా ఉంది. ఇది కూడా అందరికి చక్కగా సెట్ అయిపోతుంది. కలర్ అయితే మంచి బ్రైట్ షేడ్ లో ఉంటుంది. అండ్ నెక్ లైన్ వచ్చేసరికి మనకి సింపుల్ గా ఇలా వీ నెక్ ఇచ్చేసారు. అండ్ ఇంకా మొత్తం చిన్న చిన్నవి ఇలాంటివి వైట్ కలర్ లో ఉన్నాయి కదా, ఇలాంటివి ఇచ్చేసారనమాట అక్కడక్కడ. సో ఇంకా టాప్ మొత్తం మనకి ఇలానే వచ్చేస్తుంది. ఇది కూడా మనకి అంబ్రెల్లా కట్లోనే వస్తుంది. ఇవాళ నేను చూపెట్టేవన్నీ కూడా అంబ్రెల్లా కట్లోనే ఉంటాయి. సో ఇలా దీనికి కూడా ఫ్లేర్ అయితే చక్కగా ఇచ్చేసారు. మరి చిన్న ఫ్లేర్ అయితే లేదు. ఈ అవుట్ఫిట్కి తగ్గ ఫ్లేర్ బాగుంది. యాక్చువల్లీ ఫ్లేర్ అయితే కొంచెం ఎక్కువనే ఉంది. అండ్ ఇంకా సేమ్ మనకి ఇదే ప్యాటర్న్లోనే వస్తుంది. ఈ అవుట్ఫిట్కి బార్డర్స్ కానీ వేరే ఎంబ్రాయిడరీ కానీ అలా ఏమి ఉండదు. జస్ట్ ఇలా ప్లెయిన్గా ఉంటుంది సింపుల్గా. అక్కడక్కడ వైట్ కలర్ ఫ్లవర్స్ అయితే వస్తాయి. అండ్ స్లీవ్స్కి కూడా అంతే మనకి ప్లెయిన్గా ఉంటాయి. స్లీవ్స్ 3/4 స్లీవ్స్ వస్తాయి. సేమ్ అక్కడక్కడ అలా 1-2 ఫ్లవర్స్ అయితే ఇచ్చేసారు. సింపుల్ డీసెంట్ అవుట్ఫిట్. ఇది మనం సింపుల్గా స్టైల్ చేయాలన్నా సింపుల్గా స్టైల్ చేయొచ్చు, లేదంటే హెవీగా స్టైల్ చేయాలన్నా అలా కూడా స్టైల్ చేయొచ్చు. యాక్సెసరీస్ని పే చేసే దాన్ని బట్టి అవుట్ఫిట్ లుక్ అయితే డిపెండ్ అయి ఉంటుంది. మనం కొంచెం సింపుల్ అకేషన్స్కి అలా యూజ్ చేస్తున్నాం, డైలీ వేర్కి అలా యూజ్ చేస్తున్నాం అంటే కొంచెం మినిమల్ యాక్సెసరీస్తో ట్రై చేస్తే బాగుంటుంది. కొంచెం హెవీ కావాలనుకున్నప్పుడు కొంచెం హెవీగా. సో డిపెండ్స్. ఇంకా ఓవరాల్గా లుక్ అయితే చాలా బాగుంటుంది. ఇది ఫ్యాబ్రిక్ కూడా నేను చెప్పా కదా, ఆల్ సీజన్స్లో హ్యాపీగా యూజ్ చేయొచ్చు. సో ఇలా ఇది వచ్చేసి నేను సైజు స్మాల్ సైజ్ తీసుకున్నాను, గోశ్రీకి బ్రాండ్. సో ఇలా ఉంటుంది టాప్ అయితే, చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ దీని మీదకి బాటమ్ వచ్చేసి సేమ్ కలర్లోనే వస్తుంది మనకి బాటమ్ కూడా. సో సేమ్ ఆన్ సేమ్ బాటమ్స్ వచ్చేస్తాయి అన్నిటికీ కూడా. సో అదే కలర్లోనే బాటమ్ అయితే ఇలా ఇచ్చేసారు. అండ్ ఇంకా దీనికి కూడా మనకి పాకెట్ అయితే ఇచ్చేసారు. సో వన్ సైడ్ పాకెట్ అయితే వస్తుంది. సో అదొక అడ్వాంటేజ్. ఇంకా మొత్తం సేమ్ కలర్లోనే ప్లెయిన్ బాటమ్ అయితే వచ్చేస్తుంది. అండ్ దుపట్టా కూడా చాలా నచ్చేసింది నాకు. ఫాలింగ్ మెటీరియల్, మంచి ఫాలింగ్ మెటీరియల్ ఇదైతే. సో ఎంత హ్యాపీగా యూజ్ చేయొచ్చు అంటే అంత హ్యాపీగా యూజ్ చేయొచ్చు. ఈ అవుట్ఫిట్ని నేను చాలామంది స్టైల్ చేసినప్పుడు చూసాను, కొంతమందికి ఆర్గాన్జా దుపట్టాస్ అలా వచ్చాయి. బట్ దీనికైతే మంచిగా ఫాలింగ్ మెటీరియల్ వచ్చేసింది. సో నాకు అలాంటి దుపట్టాస్ కంటే కూడా కొంచెం ఇలాంటి దుపట్టాస్ అంటే ఎక్కువ ఇష్టం. సో క్యారీ చేయడానికి చాలా బాగుంటుంది అబ్బా. ఇలాంటి దుపట్టాస్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటాయి అండ్ చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు. ఎలా వేసుకున్నా కూడా దుపట్టా అయితే చాలా బాగుంటుంది. అండ్ ఈ దుపట్టాకు లెంత్ కూడా బాగుంది. సో లెంత్ కూడా బాగుంది. అండ్ దీంట్లో ఉన్న కలర్స్ మీరు చూడొచ్చు. ఓన్లీ టాప్ అండ్ బాటంలో ఉన్న కలరే కాకుండా కొంచెం కాంట్రాస్ట్లో ఉన్న లైట్ మెరూన్ షేడ్లో ఉంటుంది ఈ కలర్ అయితే. సో ఈ కలర్ని కూడా యాడ్ చేశారు. బాగుంది దుపట్టా. అంటే కాంట్రాస్ట్లో కనిపించేలాగా సేమ్లోనే ఉన్నప్పటికీ కొంచెం కాంట్రాస్ట్ లాగా మిక్స్ చేశారు దుపట్టాలో మాత్రమే. టాప్ అండ్ బాటంలో అయితే లేదు ఆ కలర్, బట్ అలా వేశారు. కానీ దుపట్టా అయితే నాకు చాలా నచ్చేసింది. ఎంత బాగుందో దుపట్టా, చాలా సాఫ్ట్గా క్యారీ చేయడానికి అయితే చాలా లైట్ వెయిట్ ఉంటుంది, బాగుంటుంది. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ట్రిప్స్కి అలా వెళ్ళినప్పుడు, ట్రావెల్ టైంలో అలా వేసుకోవాలన్నప్పుడు ఈ అవుట్ఫిట్ అయితే బాగా సెట్ అయిపోతుంది. బికాజ్ ఆల్ డే లాంగ్ మనకి ట్రావెల్ ఫ్రెండ్లీకి చాలా ఈజీగా ఉంటుంది క్యారీ చేయడానికి. అలాంటి వాటికైతే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి. లైక్ లాంగ్ డిస్టెన్స్ మనం వేరే టెంపుల్స్కి అలా వెళ్ళినప్పుడు వేరే ఊళ్ళకి అలా వెళ్తుంటాం కదా. సో అలాంటప్పుడు మనం ట్రావెల్ ఫ్రెండ్లీగా అలా యూజ్ చేయాలన్నా కూడా సూపర్ ఉంటుంది ఈ అవుట్ఫిట్ అయితే. ఈ బ్యూటిఫుల్ అవుట్ఫిట్ అయితే చూడడానికి ఎంత బాగుందో, వేసుకున్న తర్వాత ఇంకా నచ్చేస్తుంది ఎవరికైనా కూడా. బికాజ్ బాడీ కంఫర్ట్ అంత బాగుంటుంది. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి విస్కోస్ రేయాన్ మెటీరియల్లో వస్తుంది. ఇది మనం ఆల్ సీజన్స్లో హ్యాపీగా యూజ్ చేయొచ్చు, ఆల్ డే లాంగ్ కూడా హ్యాపీగా యూజ్ చేయొచ్చు, అంత బాగుంటుంది. ఎస్పెషల్లీ డ్రెస్కు ఉన్న ఫ్లేర్ అయితే ఎంత బాగా ఇచ్చారో అసలు మీరు ఇక్కడ చూడొచ్చు. చాలా బాగుంటుంది ఫ్లేర్ అయితే. వేసుకున్న తర్వాత ఒక మంచి వైబ్ అయితే వస్తుంది ఎవరికైనా కూడా. అండ్ బెస్ట్ థింగ్ దుపట్టా, నేను ఆల్రెడీ చెప్పాను కదా ఎంత బాగుందో అసలు, సూపర్గా
ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే దుపట్టాది. అండ్ లెంత్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు, చక్కగా సెట్ అయిపోతుంది. లైక్ మనం 2 సైడ్స్ క్యారీ చేసినా లేదంటే 1 సైడ్ క్యారీ చేసినా కూడా మంచిగా సెట్ అయిపోతుంది. అది కూడా ప్లెయిన్ గా ఇవ్వకుండా మంచి బార్డర్ తో లేస్ తో ఇచ్చారు కాబట్టి లుక్ ఇంకా గ్రాండ్ గా అయితే కనిపిస్తుంది. ఈ అవుట్ఫిట్ కాస్ట్ వచ్చేసి మనకు 950 ఆ రేంజ్ లో వచ్చేస్తుంది. అండ్ ఫస్ట్ అవుట్ఫిట్ కాస్ట్ చెప్పలేదు కదా, ఆ అవుట్ఫిట్ అయితే 1300 చేంజ్ అలా వస్తుంది. సో మనకు మంచి అఫోర్డబుల్ ప్రైస్ లో మంచి ఫెస్టివ్ అవుట్ఫిట్స్ అయితే వచ్చేస్తున్నాయి. ఇందులో కూడా మనకి సైజ్ ఆప్షన్స్ అయితే స్మాల్ సైజ్ నుంచి అప్ టు XXL దాకా సైజ్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ప్రెజెంట్ నేను తీసుకునేది కూడా స్మాల్ సైజే. మీరు యూజువల్ గా తీసుకునే సైజ్ కి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, కరెక్ట్ గానే వస్తుంది సైజ్ అయితే. అండ్ మన నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ పింక్ కలర్ లో ఉన్న ఈ అవుట్ఫిట్ కూడా చాలా బాగుంటుంది. ఇది మనకి సేమ్ కలర్ లో కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. నేను చూపిస్తే ఇది వచ్చేసి టాప్ వస్తుంది మనకి. సో ఇదైతే ఫుల్ మనకి ప్లెయిన్ గానే వచ్చేస్తుంది, ఏం ఎంబ్రాయిడరీ ఉండదు, చిన్న చిన్న డీటెయిలింగ్ కూడా ఏమి ఉండదు, మొత్తం మనకి ప్లెయిన్ గానే వస్తుంది. ఓన్లీ నెక్ పార్ట్ కి మాత్రం ఇలా వి షేప్ లో ఇచ్చి దాని చుట్టూ ఒక చిన్న బార్డర్ అయితే ఇచ్చేసారు. సో ఇలా ఉంది. కూడా నేను సైజ్ అయితే స్మాల్ సైజ్ తీసుకున్నాను. అండ్ స్లీవ్స్ వచ్చేసరికి మనకి ఇలా 3/4 స్లీవ్స్ ఇస్తారు. మనకి నెక్ దగ్గర ఎలాంటిది అయితే ఇచ్చారో చిన్న బార్డర్, అదే లేస్ లాంటిది. సో ఇదే మనకి హ్యాండ్స్ కూడా ఇస్తారు, కాకపోతే 2 రోస్ ఇస్తారు. నెక్ అయితే మనకు ఓన్లీ సింగిల్ రోలో ఉంది కదా, ఇక్కడైతే 2 లైన్స్ ఇచ్చేస్తారు. అండ్ ఇంకా ఎడ్జెస్లో ఇలాంటి బార్డర్ అయితే ఇలాంటి లేస్ అయితే ఇచ్చేసారు. సో స్లీవ్స్ అంతా కూడా మనకి ప్లెయిన్ గానే ఉంటుంది, జస్ట్ ఒక లైన్ అలా లేస్ యాడ్ చేసి కొంచెం గ్రాండ్ గా చేశారు. అండ్ యోక్ పార్ట్ దాకా అలా ఇచ్చి కింద నుంచి మనకైతే ఫ్లేర్ స్టార్ట్ అవుతుంది. ఇది కూడా మనకి అంబ్రెల్లా కట్లోనే వస్తుంది ఫ్రాక్ అయితే. దీనికి ఫ్లేర్ ముందు చూసిన అవుట్ఫిట్స్ కంటే కూడా కొంచెం ఎక్కువగానే ఉంది ఫ్లేర్ అయితే. చాలా బాగా ఇచ్చారు ఫ్లేర్ యాక్చువల్లీ ఈ అవుట్ఫిట్కి అయితే. అండ్ కింద మనకి మొత్తం మనకి ప్లెయిన్గా ఇచ్చేసారు కదా టాప్, సో దాని మీద కొంచెం హైలైట్ చేయడం కోసం కింద చాలా హెవీగా లేస్ అయితే ఇలా ఇచ్చారు. బాగుంది, పెద్ద బార్డర్ ఇచ్చేసి దాని మీద మనకి 2 లైన్స్ ఆఫ్ లేస్ అయితే ఇచ్చారు. బాగుంది ఇదైతే. ఇది గోల్డ్ కలర్లో ఉంటుంది మనకి, లేస్ కూడా గోల్డ్ కలర్లోనే ఉంటుంది. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా వచ్చేస్తుంది కింద బార్డర్కి ఉన్న లేస్ అయితే. సో బ్యాక్ సైడ్ కూడా ఇలానే ఇచ్చేసారు. బాగుంటుంది, ఇది పే చేసాకైతే బాగుంటుంది, బికాస్ ఫ్లేర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి లుక్ చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి టాప్. అండ్ దీని మీదకి బాటమ్ వచ్చేసి సేమ్ కలర్లోనే ఇస్తారు. దీనికి కూడా బాటమ్ అయితే మనకి టాప్ ఏ కలర్లో ఉంటుందో బాటమ్ కూడా సేమ్ బాటమే వచ్చేస్తుంది. దీనికి బార్డర్ కానీ లేస్ కానీ అలా అయితే ఏమీ ఉండదు, జస్ట్ ప్లెయిన్ బాటమ్. అండ్ సైడ్కి అయితే మనకి ఈ అవుట్ఫిట్కి కూడా పాకెట్ అయితే ఇచ్చేసారు. అండ్ దీని మీదకి అయితే దుపట్టా చాలా బాగా ఇచ్చారు యాక్చువల్లీ, కరెక్ట్ కాంట్రాస్ట్ కలర్ ఇచ్చారు. ఈ పింక్ కలర్ మీదకి గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది యాక్చువల్లీ. ఇది కూడా మరీ 2 బ్రైట్ షేడ్లో ఉన్న అలాంటి గ్రీన్ కాకుండా కొంచెం లైట్ షేడ్లోనే ఉంటుంది కలర్ అయితే. బాగుంది దుపట్టా కూడా, అది కూడా ప్లెయిన్గా లేకుండా మంచిగా గోల్డ్ కలర్ మిక్స్ చేసి ఇచ్చారు. చాలా బాగుంది దుపట్టా. సో ఇలా ఉంటుంది మనం దుపట్టా పేర్ చేశాక అవుట్ఫిట్ మీదకి. ప్రజెంట్ నేను వేసుకునేది కూడా పింక్ కలర్ మీదే కాబట్టి మీకు ఒక ఐడియా కూడా వస్తుంది ఇలా చూసినప్పుడు కూడా. ఎనీవే నేను వేసుకున్న తర్వాత అయితే చూపిస్తాను ఎలా ఉంటుందని చెప్పేసి. సో ఇలా ఉంటుంది, కలర్ బాగుంది. మరి బ్రైట్ షేడ్లో ఉన్న గ్రీన్ కలర్ అలా లీఫ్ గ్రీన్ అలాంటి కలర్ అయితే కాదు, కొంచెం లైట్ షేడ్లోనే ఉంటుంది. బాగుంది కలర్. సో దుపట్టా అయితే ఇలా కొంచెం హార్డ్గానే ఉంటుంది మెటీరియల్ అయితే, కొంచెం స్టిఫ్గా ఉండే కైండ్ మెటీరియల్. సో ఇలా ఉంటుంది దుపట్టాకి మొత్తం మనకి ఇలా చుట్టూ అయితే బార్డర్ లాగా లేస్ అయితే ఇస్తారు. అండ్ అక్కడక్కడ మిడిల్లో మాత్రం మనకి బార్డర్ లాగా ఇచ్చారని చెప్పా కదా నేను లేస్, సో ఆ లేస్ ఇచ్చేసారు బార్డర్ లాగా అక్కడక్కడ. సో అదే మనకి ఇలా ప్యాటర్న్ లాగా ఇచ్చేసారు. ఇదంతా కూడా మనకి ప్రింటింగ్ అయితే కాదు, ఇదంతా కూడా మనకి లేసే స్టిచ్ చేశారు. సో ఇలా ఉంటుంది దుపట్టా కూడా బాగుంది. ఈ బ్యూటిఫుల్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఉన్న ఈ బ్యూటిఫుల్ కుర్తీ సెట్ అయితే ఎంత బాగుంటుందో. ఈ కలర్ కాంబినేషన్ అయితే మనకి ముందు నుంచి చూస్తున్నాం మనం, ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బాగుంటుంది. దట్టు ఈ అవుట్ఫిట్ లో స్పెషాలిటీ ఏంటంటే మొత్తం చాలా సింపుల్ గా ఉంటుంది అవుట్ఫిట్ అంతా కూడా. ఓన్లీ దుపట్టానే కొంచెం గ్రాండ్ లుక్ అయితే క్రియేట్ చేస్తుంది. టాప్ అంతా కూడా మనకి చాలా ప్లెయిన్ గా వస్తుంది, ఓన్లీ ఆ లేస్ మాత్రమే కొంచెం హెవీగా ఉంటుంది. రిమైనింగ్ అంతా కూడా చాలా డీసెంట్ గా ఉంటుంది. ఒక సింపుల్ అండ్ డీసెంట్ అవుట్ఫిట్ ఇది అయితే. ఇందులో మనకి ఓన్లీ సింగిల్ కలర్ ఆప్షన్ మాత్రమే అవైలబుల్ గా ఉంది. అండ్ సైజ్ ఆప్షన్స్ వచ్చేసరికి స్మాల్ సైజ్ నుంచి అప్ టు XXL దాకా సైజ్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇది స్మాల్ సైజ్ తీసుకున్నాను, మీరు యూజువల్ ఏ సైజ్ తీసుకుంటారో ఆ సైజ్ కి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇది కూడా సైజింగ్ అయితే కరెక్ట్ గానే వస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. ఫ్యాబ్రిక్ వచ్చేసి విస్కోస్ రేయాన్ మెటీరియల్ లో వస్తుంది. అండ్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 950,000 ఆ రేంజ్ లో వస్తుంది. సో ఒక మంచి బడ్జెట్ ఫ్రెండ్ లోనే బ్యూటిఫుల్ అవుట్ఫిట్ అయితే వచ్చేస్తుంది. ఇలాంటి అవుట్ఫిట్స్ మనం ఎలాంటి అకేషన్స్ కైనా కూడా హ్యాపీగా యూజ్ చేయొచ్చు. లైక్ రెగ్యులర్ బేసిస్ లో యూజ్ చేయాలన్నా కూడా హ్యాపీగా యూజ్ చేయొచ్చు, బికాస్ మొత్తం మనకి ప్లెయిన్ గానే ఉంటుంది కాబట్టి డైలీ వేర్ లాగా యూజ్ చేయాలన్నా ఫైన్, లేకపోతే అకేషనల్ గా యూజ్ చేయాలన్నా కూడా బాగుంటుంది. ఈ అవుట్ఫిట్ మీద ఇచ్చిన దుపట్టా కొంచెం స్టిఫ్ గా ఉంటుంది కాబట్టి మనం ఎలా క్యారీ చేసినా కూడా లుక్ అయితే బాగుంటుంది. అండ్ లెంత్ కూడా బాగా ఇచ్చారు. ఇది మనం సింగిల్ సైడ్ వేసుకున్నా లేదంటే 2 సైడ్స్ వేసుకున్నా కూడా లుక్ అయితే బాగుంటుంది. ఈ అవుట్ఫిట్స్ లెంత్ ఐడియా రావడం కోసం చాలా మంది నా హైట్ అయితే అడుగుతున్నారు. నేను ఆల్రెడీ చాలా మంది కామెంట్స్ లో కూడా రిప్లై ఇచ్చాను, బట్ స్టిల్ ఇంకా కొంతమంది కొత్త వాళ్ళు అడుగుతున్నారు. సో నా హైట్ అయితే 5'4", ఇంకా మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. అండ్ మన లాస్ట్ బ్యూటిఫుల్ అవుట్ఫిట్ వచ్చేసి ఈ బ్రైట్ ఆరెంజ్ షేడ్లో ఉన్న ఈ బ్యూటిఫుల్ కుర్తీ సెట్. ఈ కుర్తీ సెట్ కూడా బాగుంటుంది మనకి. ఇది కలర్ అయితే కొంచెం బ్రైట్ షేడ్లో ఉంటుంది, బికాజ్ ఆరెంజ్ కలర్ కదా, ఆరెంజ్ కలర్ యాక్చువల్గా బ్రైట్గా ఉంటుంది.
సో టాప్ అయితే ఇలా ఉంటుంది. ఇది కూడా మనకి ఫ్యాబ్రిక్ అయితే సూపర్ కంఫీ ఉంటుంది. లైక్ ఏ సీజన్లో అయినా కూడా హ్యాపీ క్యారీ చేయొచ్చు. ఎస్పెషల్లీ ఈ సమ్మర్ సీజన్స్లో అయితే కొంచెం స్టిఫ్గా ఉన్నవి ఆర్గాన్జా మెటీరియల్స్ అలాంటివి కొంచెం క్యారీ చేయాలంటే కష్టం కదా. సో ఈ సీజన్లో అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఎస్పెషల్లీ ఈ ఫెస్టివల్ సీజన్లో అయితే బాగా సెట్ అయిపోతుంది. సో టాప్ అయితే మనకి ఇలా వస్తుంది. నెక్ లైన్ అయితే కొంచెం యూనిక్ స్టైల్లో వస్తుంది. ఇలా ఉంటుంది నెక్ లైన్ అయితే. ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చేసారు. ఇది క్లోజప్లో చూపిస్తాను నేను మీకు ఎలా ఉందని చెప్పేసి. సో అలా ఉంటుంది. సైజ్ వచ్చేసి ఇది కూడా నేను స్మాల్ సైజే తీసుకున్నాను. సో ఇలా ఉంటుంది, బాగుంటుంది. కలర్ చాలా బాగుంటుంది. అండ్ హ్యాండ్స్ అయితే మనకి చక్కగా ఇలా 3/4 స్లీవ్స్ ఇచ్చేసారు. మొత్తం ప్లెయిన్గానే ఉంటుంది మనకి ఈ టాప్ కూడా. ఓన్లీ నెక్ పార్ట్కి మాత్రమే అది ఆ నెక్ లైన్ చుట్టూనే ఆ ఎంబ్రాయిడరీ అయితే ఉంటుంది. దట్టు మనకి వైట్ కలర్లో ఇచ్చారు కాబట్టి బాగా హైలైట్ చేసింది అవుట్ఫిట్ మీదకి. వేరే కలర్స్లో చూస్ చేసుకుంటే అంత బాగుండేది కాకపోతే వైట్ కలర్ సెల్ఫ్ కలర్తో ఎంబ్రాయిడరీ ఇచ్చారు కాబట్టి బాగా సెట్ అయిపోయింది. అండ్ మనకి ఈ నెక్ లైన్ చుట్టూ ఇలా ప్లీట్స్ స్టార్ట్ అవుతాయి. మామూలుగా అయితే మనకి బస్ట్ ఏరియా కింద నుంచి ప్లీట్స్ లేకపోతే ఫ్లేర్ స్టార్ట్ అవుతుంది కదా. ఈ అవుట్ఫిట్కి అలా కాదు. ఇది కూడా అంబ్రెల్లా కట్టే, కాకపోతే మనకి ఇక్కడ నెక్ లైన్ కొంచెం డిఫరెంట్గా ఇచ్చారన్న కదా. ఆ నెక్ లైన్ చుట్టూ మనకి ఇలా ప్లీట్స్ అయితే ఇచ్చేసారు. సో ఇలా చిన్న చిన్న ప్లీట్స్ పెట్టారు. ఇంకా అక్కడ నుంచి మనకి ఫ్లేర్ అయితే స్టార్ట్ అవుతుంది. డ్రెస్కి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. డ్రెస్ అయితే బాగుంది. ఈ డ్రెస్ కూడా కొంచెం యూనిక్గా స్టైల్ చేయాలనుకునే వాళ్ళకైతే బాగుంటుంది అవుట్ఫిట్. ఇది వచ్చేసి టాప్ వస్తుంది. అండ్ బాటమ్ కూడా మనకి సేమ్ కలర్లోనే వస్తుంది యాజ్ యూజువల్గా. సో ఇది వచ్చేసి మనకి బాటమ్. ఇది కూడా ప్లెయిన్గా ఇచ్చేస్తారు. అండ్ సైడ్కి అయితే మనకి పాకెట్ కూడా వచ్చేస్తుంది. సో ఇది వచ్చేసి బాటమ్. అండ్ బెస్ట్ పార్ట్, దీనికి కూడా దుపట్టా చాలా బాగా ఇచ్చారు. ఇది కూడా మంచి ఫాలింగ్ మెటీరియల్, హ్యాపీగా క్యారీ చేయొచ్చు మనం. సేమ్ కలర్లోనే వస్తుంది, బట్ చాలా చాలా సాఫ్ట్ ఉంది ఈ డ్రెస్కి దుపట్టా అయితే. బట్ చాలా సాఫ్ట్గా ఇచ్చారు దుపట్టా. ఎంత బాగుందో ఈ దుపట్టా. సో ఇలా మనకి నెక్ లైన్కి నేను చెప్పాను కదా వైట్ కలర్ అది ఇచ్చారని చెప్పేసి ఇందాక చూపెట్టా కదా. సో అలాంటి దాంతోనే మనకి వైట్ కలర్ ఎంబ్రాయిడరీ ఇచ్చేసారు. దుపట్టా కూడా ప్లెయిన్గా ఇవ్వకుండా చక్కగా. ఇది కూడా అంతే, 2 సైడ్స్ మనకి బార్డర్ అయితే వస్తుంది. 4 సైడ్స్ రాదు దుపట్టాకి. బాగుంది ఆ ఎంబ్రాయిడరీ కూడా బాగుంది. ఆ ఎంబ్రాయిడరీ ప్యాటర్న్ కానీ కలర్స్ కానీ అంత బాగుంది. సేమ్ టాప్లో ఉన్నట్లే చూస్ చేసుకున్నారు. అండ్ మిడిల్లో కూడా మనకి ప్లెయిన్గా ఇవ్వకుండా చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ఇచ్చేసారు. బికాస్ టాప్లో అయితే మనకి ఇట్లా చిన్న చిన్న ఫ్లవర్స్ ఇలాంటి బీట్స్ అయితే ఏం యాడ్ చేయలేదు. ఓన్లీ బార్డర్ మాత్రమే ఇచ్చారు నెక్ లైన్కి. బట్ దుపట్టాకి మాత్రం చక్కగా ఇలా ఇచ్చేసారు. ఇది కూడా మంచి ఫాలింగ్ మెటీరియల్. మనం క్యారీ చేయాలంటే ఎక్కడికైనా కూడా హ్యాపీగా యూస్ చేయొచ్చు, బాగుంటుంది. లేదు రెగ్యులర్ బేసిస్ మీద యూస్ చేయాలన్నా కూడా బాగుంటుంది. బికాస్ కలర్ యాజ్ యూజువల్గా బ్రైట్ షేడ్లో ఉంటుంది కాబట్టి కొంచెం బ్రైట్ వైబ్ అయితే ఇస్తుంది. ఈ ఆరెంజ్ కలర్ అవుట్ఫిట్ అయితే నేను ఇంత బాగా వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంత బాగుంటుందో అసలు. లుక్ ఎంత బాగుందో, కంఫీ వైజ్ అంత బాగుంది. ఫ్యాబ్రిక్ సూపర్ కంఫీ ఉంటుంది. ఇది కూడా మనకి విస్కోస్ రేయాన్ ఫ్యాబ్రిక్ లోనే వస్తుంది. దుపట్టా అయితే అమేజింగ్ అసలు. ఎంత బాగుంది అసలు. ఇదైతే బాడీ హగ్గింగ్ లాగా అనిపిస్తుంది దుపట్టా అయితే. మనం ఎలా పెట్టినామంటే అలానే ఉండిపోతుంది దుపట్టా. ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ అయితే. నాకు దుపట్టా ఫ్యాబ్రిక్ చాలా బాగా నచ్చేసింది. మనం సెకండ్ చూసాం కదా పర్పుల్ కలర్ అవుట్ఫిట్, సేమ్ అవుట్ఫిట్ కి దుపట్టా ఎలా ఉందో ఈ అవుట్ఫిట్ కి కూడా అంతే బాగుంది. ఈ దుపట్టా అయితే ఇంకా ఎక్స్ట్రా సాఫ్ట్ గా కూడా ఉంది ఆ అవుట్ఫిట్ తో కంపేర్ చేస్తే. అండ్ చాలా మినిమల్ డీటెయిలింగ్ తో మంచి బ్రైట్ షేడ్ లో ఉంటుంది ఈ అవుట్ఫిట్ అయితే. మనం ఏ అకేషన్ కైనా సింపుల్ గా ఉన్న ఈ అవుట్ఫిట్ ని క్యారీ చేసామంటే ఆ కలర్ వల్లే చాలా గ్రాండ్ లుక్ అయితే క్రియేట్ అవుతుంది. ఇందులో కూడా మనకి సింగిల్ కలర్ మాత్రమే ఆప్షన్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. అండ్ సైజ్ ఆప్షన్స్ వచ్చేసి స్మాల్ సైజ్ నుంచి అప్ టు 2XL దాకా సైజ్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ప్రెజెంట్ నేను తీసుకునేది కూడా స్మాల్ సైజ్. ఈ అవుట్ఫిట్ కూడా మీరు యాజ్ యూజువల్ గా మీరు యూజువల్ గా తీసుకునే సైజ్ కి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. పర్ఫెక్ట్ గా వస్తుంది ఫిట్టింగ్ అయితే. ఇలాంటి అవుట్ఫిట్స్ ఎస్పెషల్లీ ట్రావెల్ ఫ్రెండ్లీ అండ్ సమ్మర్ సీజన్ లో కూడా బాగా హెల్ప్ అవుతాయి. ఇవి మనం ఆఫీస్ వేర్ కి డైలీ వేర్ లా యూస్ చేయాలని, లేదంటే కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కి డైలీ వేర్ లా యూస్ చేయాలని కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతాయి. లైక్ ఆల్ డే లాంగ్ హ్యాపీగా యూస్ చేయొచ్చు మనం. అండ్ మనకు కూడా సూపర్ కంఫీగా ఉంటుంది. అండ్ లుక్ వైజ్ కూడా చాలా బాగుంటాయి. సో ఇంకేం కావాలి చెప్పండి. అండ్ ప్రైస్ విషయానికి వస్తే అది కూడా మనకి అఫోర్డబుల్ ప్రైస్ లోనే వస్తాయి. లైక్ 999 ఆ రేంజ్ లోనే వస్తుంది ఈ అవుట్ఫిట్ కూడా. సో గైస్ వీడియో మొత్తం చూసారు కదా. ఇవాళ బ్యూటిఫుల్ కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్స్ లో షేర్ చేసుకోండి. ఇన్ కేస్ ఈ కలెక్షన్ మీకు నచ్చినట్లయితే డెఫినెట్ గా వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే మన ఛానల్లో రాబోతుంది. సో అవన్నీ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ టైం మరొక బ్యూటిఫుల్ హాల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యు ఆల్, టేక్ కేర్, బై బై.